సిపిఐ నేత కె నారాయణ గారు, నారాయణ తాత. ఈ తాత పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకు పడుతున్నాడు. పవన్ కళ్యాణ్కి అభ్యుదయ భావాలున్నాయి అని చెప్పేది కూడా ఈ తాతే. కానీ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం అవసరమా? సనాతన ధర్మంలో 3 పెళ్ళిళ్ళు ఉన్నాయా? ఎక్కడైనా చదివావా? 40,000 పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నది కరెక్టేనా అంటూ మాట్లాడుతున్నాడు సిపిఐ కె నారాయణ తాత. అసలు ఈ తాతకి ఏమవసరం? తాత కార్యకలాపాలన్నీ తెలంగాణలో జరుగుతుంటాయి. తాత పుట్టింది చిత్తూరు జిల్లా అనుకుంటా. ఆ చిత్తూరు జిల్లానే, రాయలసీమ వ్యక్తి. బాగానే చదువుకున్నాడు, జ్ఞానం ఉంది. కానీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్తో నీకెందుకు? మూసలి నక్క. పవన్ కళ్యాణ్ 3 సార్లు పెళ్లి చేసుకున్నాడు, రైటు. కానీ ముగ్గురితో ఒకేసారి కాపురం చేయలేదు. ఎవరితో రంకు సాధించలేదు. భార్య ఉండగా ఇంకొకరు అమ్మాయిని మారమంగాలు చేయడం కానీ ఎత్తుకోపోవడం కానీ చేయలేదు. మనస్పర్ధలు వచ్చాయి, డివోర్స్ ఇచ్చాడు లీగల్గా. మళ్ళీ ముంబై నుంచి రేణు దేశాయ్ గారిని చేసుకున్నాడు, మనస్పర్ధలు వచ్చాయి, లీగల్గా డివోర్స్ తీసుకున్నాడు. అన్నాలేజీలోని పెళ్లి చేసుకున్నాడు. బజార్లో కనిపించే ప్రతిదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేదు కదా, వ్యభిచారం చేయలేదు కదా. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మీకు చేతనైతే దమ్ము ఉంటే, ముసలి తాత గారు మీకు దమ్ము ఉంటే వాటి గురించి అడగండి. ఆయన పర్సనల్ విషయాలు మీకెందుకు? ఆయన ఏం బట్టలు వేసుకుంటాడు, ఏం తింటాడు, ఏ గుడికి వెళ్తాడు మీకెందుకు? ఎవరితో కాపురం చేస్తాడు అవి మీకెందుకు? ఉదాహరణకి నేనే ఉన్నా అనుకోండి, నేను విమర్శిస్తాను పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ మంచి చేస్తే మంచి అని చెప్తాను. అండ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఒకటి, జగన్ మీద దుమ్మెత్తిపోయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి 34,000 మంది మిస్ అయ్యారు అని చెప్పాడు. ఏ బేస్తో చెప్పాడో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఇలాంటివి ఏవైనా ఉంటే ఎవరైనా విమర్శించుకోవచ్చు. అంతేగాని ఏమీ లేని దాన్ని ఏదో ఉన్నట్టు, ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదు. సిపిఐ తాత, నారాయణ తాత, నీది తెలంగాణ రాజకీయ వర్గం. అక్కడే ఉంటే అక్కడ ఏదైనా మాట్లాడుకో. సో ఫైనల్గా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, సిపిఐ నారాయణ తాతకి పవన్ కళ్యాణ్ అంటే ఓర్చుకోలేకపోతున్నాడు. అందుకే ఈ వాగుడు. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో మై ఛానల్.